नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम ख़बर ये है कि आज करनूल में वाक़ उर्दू घर शादी खाने में आवाज़ कमेटी की जानिब से एक राउंड टेबल कॉन्फ्रेंस मुनक़िद किया गया। इसका टॉपिक था वक्फ़ अमेंडमेंट एक्ट बिल 2024। इस मौके पर आवाज़ कमेटी के अरकान ने तमाम अक़लियतों से अपील की है, मुस्लिम अक़लियतों से, कि वो इस बिल की जमकर मुखालिफत करे और इस बिल को रोकने के लिए एक दस्तखती मुहिम भी चलाई जाएगी। लिहाजा तमाम मुस्लिम अक़लियतों से ये ख्वाहिश की जा रही है कि वो इस बिल को रोकने के लिए हर मुमकिन कोशिश करे। आप देखिए ये ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अस्सलाम वालेकुम। हो जाने आज वक्फ बोर्ड प्रॉपर्टी के बारे में जो पार्लियामेंट में बीजेपी गवर्नमेंट अमेंडमेंट के लिए जो कोशिश कर रही है वो सक्सेस नहीं हुई है, मगर जॉइंट पार्लियामेंट्री कमीशन को रेफ़र करें। वो रेफ़र करे से क्या है बोले तो इसमें थोड़े पार्टियाँ ऊपर अगर को थोड़े जने टेलीविजन पार्टी और दूसरे पार्टी से भी न्यूट्रल से होगा उठेगा, कोई वोट डाल नहीं सकता। ठीक है, हाथ लगा तो यह है, मगर ये हमें हमारा बोलना क्या है बोले तो ये अमेंडमेंट बनने का बहुत रॉन्ग है, क्योंकि 95 वक्फ बोर्ड एक्ट के हिसाब से 2013 में सचार कमेटी और रंगनाथ मिश्रा कमीशन के रिपोर्ट्स के हिसाब से बहुत मजबूत करना बोल के जो रिकमेंडेशन कर रहे हैं, वो रिकमेंडेशन को तो ये करके अब बताना चाहती है क्या मिले सब जो वक्फ बोर्ड का प्रॉपर्टी है वोट को नहीं सका, डायरेक्ट सब जनरल सब पोर्टल से भी लग सकते बनेगा है। इससे क्या है तो बहुत ये होती है केस कौन से भी होते पेंडिंग होती है, इससे फ़ायदा नहीं है। जो हुकूमत तो चाहती से क्या है वो तो मुसलमानों को कुचलने का इरादे से जो करती है वो करने के वास्ते हमें इसको अपोज करनी है। हमें इसके बारे में आज राउंड टेबल कमेटी ने भी डिसाइड करें, सब जगह हमें कानून शहर में पूरा सेना करा के ये करते हैं होने का नेक्स्ट पद्धति प्रोग्राम क्या है तो करने के वास्ते कोशिश करें। आवाज़ कमेटी ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు దాకా ముస్లింలకు వ్యతిరేకంగా చేసుకుంటూ వస్తుంది। అనేక రకాల దాడులు లేదా మతం పేరుతో, గోమాత పేరుతో, లేకపోతే ఇతర పేర్లతో ఆ రకంగా ఈరోజు చంపేయడం, నరికేయడం, కేసులు లేకుండా చేయడం, ఆ రకంగా దుర్మార్గాలు చేస్తూ కూడా వాళ్ళపైన ఎటువంటి గోగుండాలపైన కేసులు లేకుండా చేస్తుంది। అనేక వాస్తవిక విషయాలు మనం ఈ గోమాంసం కాదని చెప్పి తెలిసినా కూడా అటువంటి ప్రశ్నలు తీసుకోలేదు। అటువంటి సందర్భంలో ఈరోజు వక్ఫ్ చట్టం సవరణ తీసుకురావాలని చెప్పేసి ఆ రకంగా భావిస్తుంది। అందులో భాగంగా ఈరోజు చేస్తున్నారు। వాస్తవంగా నిజంగా ముసల్మాన్లకు కనుక చిత్తశుద్ధుడిని బంధించేందుకు అవకాశం ఉంది। సచార్ కమిటీ ఏదైతే ఉందో ఆ సచార్ కమిటీ 1995 చట్టాన్ని సవరించి 2013 చట్టాన్ని సవరించి ఈ రకంగా ముస్లిం యొక్క ఆస్తులను కాపాడేందుకు వెల్ఫేర్ కోసం వాడొచ్చని చెప్పేసి ఆ రకంగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం బీజేపీ చిత్తశుద్ధి లేకుండా ఈరోజు మొత్తం ఒక్క భూమిని కాజేయాలని చెప్పేసి ముస్లింయేతరులు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఇట్లా చొరబడిచి ఆ రకంగా ఈ ఆస్తులు మొత్తం కాజేయాలని చెప్పేసి తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము ఆవాజ్ కమిటీగా చెప్పదలుచున్నాం। అందుకే ఈరోజు ఆవాజ్ కమిటీగా మేము రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశాం। నమస్కారం। ఈరోజు ఉర్దూగర్ షాదీఖానాలో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది। ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే తెచ్చారో దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది। ఇప్పుడున్నటువంటి వక్ఫ్ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తే ఈ దేశంలో మైనార్టీలను అట్లాగే మైనార్టీల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి వక్ఫ్ స్థలాలను కాపాడిన వాళ్ళవుతారు। అది వదిలేసి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి హక్కులను హరించడం, ఆ ఉన్న భూమిని కూడా లాక్కోవడం అనేటువంటి పద్ధతుల్లో చట్టాలు మార్పు చేస్తూ ఉంది। ఏదైతే వక్ఫ్ కమిటీ మైనార్టీలతో ఉంటుందో దాంట్లో నాన్ మైనార్టీలను, నాన్ ముస్లింలను కూడా పెట్టాలనేటువంటి అభిప్రాయం, ఆలోచన ఇది ఏ రకం కూడా మంచిది కాదు। ముస్లిం సమాజానికి వ్యతిరేకమైనటువంటిది, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకమైనటువంటిది, అట్లాగే ధార్మిక కార్యక్రమాలకు ఆటంకంగా ఉంటుందనేది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం। ఒకటే
కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం, అట్లాగే కేంద్రాన్ని సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలకు పక్షాలు కూడా చెప్తూ ఉన్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్న భూములు ఆక్రమించుకున్నారంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళే ఆక్రమించుకుంటూ ఉన్నారు. ఆ భూములను రక్షించండి, ఉన్నటువంటి ధార్మిక కార్యక్రమాలను వినియోగించండి, ముస్లిం మైనార్టీలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించండి. అలా కాకుండా ఈ దేశంలో ఉన్న 9,40,000 ఎకరాల పొలాలను లాక్కొని ఆదాని అంబానీకి ఇవ్వాలనేటువంటి తలంపు కేంద్రం చేస్తూ ఉంది. దాంట్లో మీరు భాగస్వాములు కావద్దని చెప్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కనుక పోతూ ఉంటే రాబోయే కాలంలో ప్రజాతంత్ర భావాలు గల వాళ్ళు, లౌకికవాదులను అట్లాగే ప్రజాస్వామ్యవాదులను కలుపుకొని ఈ భూములు కాపాడుకోవడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని తరగతుల ప్రజలు ఏకమవుతారనేటువంటిది సందర్భంగా మనవి చేస్తూ రాబోయే కాల పోరాటాలకు ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. నా పేరు షేక్ అబ్దుల్ సుబాన్, అవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిని.